నాకు ఇక్కడ గడ్డ అయిందనేది అని ఇట్లా చూసుకునేసరికి కొంచెం చిన్న లంపు లెక్క మా అమ్మ అయిపోయి చూసేసరికి క్యాన్సర్ అని చెప్పారు. కీమాలు ఎక్కించేటప్పుడు 2 రోజులు ఆపుతున్నా మళ్ళీ పూర్వజన్మ హాస్పిటల్ కానీ ఇక్కడికి వచ్చినాం. ఇంకా మెడిసిన్స్ వాడినాక నా పేరు రజనీ కోదాడండి. నాకు ఇక్కడ గడ్డ అయిందనేది అసలు అయిందా కాలేదండి, నొప్పి అనేది కూడా తెలియదు. ఏంది ఏమి లేదనుకున్నా అని ఇట్లా చూసుకునేసరికి కొంచెం చిన్న లంపు లెక్క అయిపోయేసరికి ఏందని మా అమ్మ అయిపోయి చూసేసరికి క్యాన్సర్ అని చెప్పారు. ఇక అన్నిటికీ దేవుడు ఎట్లా జరగనుంటే అట్లా జరిగిద్ది అనుకొని పూర్వజన్మ హాస్పిటల్ కానీ ఇక్కడికి వచ్చినాక మెడిసిన్స్ వాడినాక కొంచెం తగ్గినట్టుంది. మళ్ళీ హాస్పిటల్ పోయినాం. కీమాలు ఎక్కినాయి. ఇది 9వ కీమో ఎక్కింది. ఇంట్లో పని చేస్తుంటే ఈ మెడిసిన్స్ వాడుతుంటే నాకు కొద్దిగా హుషారుగా ఉంది. ఈ మెడిసిన్స్ వాడపోతే నాకు నీరసంగా ఉంటుంది. మళ్ళీ ఈ మెడిసిన్స్ కోసం వచ్చిన ఇది వాడుతుంటే నాకు మంచిగా ఉంటుంది, కీమాలు ఎక్కుతుంటేనో కొద్దిగా డల్గా ఉంటుంది. ఎవరైనా కానీ ఈ మెడిసిన్స్ వాడుకుంటా కీమాలు ఎక్కించుకుంటే మంచిగా ఆరోగ్యంగా ఉండొచ్చు, మనం ఇంట్లో పని చేసుకోవచ్చు, మనకి ఏ డౌట్ ఉండదు, అంతా మంచిగా ఉంటుంది. ఇప్పటికి కూడా నేను ఏం భయం పెట్టుకోవట్లే. భగవంతుడు అట్లా రాసి ఇంట్లో అట్లనే నాకు ఉన్న ఒక కొడుకు కూడా 20 సంవత్సరాల కొడుకు చనిపోయిండు. నా కొడుకే పోయిండు. ఇది అంతా మనకి ధైర్యమే సవ్వాసం. ఇవాళ క్యాన్సర్ వచ్చింది వామ్మ అంటే ఇంకా పెరిగిపోద్ది మనకి. ఇవాళ నేను వెళ్ళమ్మటి పని చేస్తున్నా, నీకు ఆ క్యాన్సర్ వచ్చింది, నీకు క్యాన్సర్ వచ్చింది అన్నట్టే లేదుగా అన్నారు. పని అంతా చేసుకుంటున్నా, ఈ మందులు వాడుకుంటున్నా, హుషారుగా ఉంటున్నా, అన్నీ మనకి ఎట్ట రాసింటే అట్ట జరిగిద్దని ఎలాంటి టెన్షన్ పెట్టుకోవట్లేదు. నాకు మంచిగా ఉంది. నాకు ఈ హాస్పిటల్ నుంచి సెల్లులో చూసి ఈ హాస్పిటల్ పోతే ఇక్కడికి పోతే మంచిగా ఉంటుంది అన్నట్టు ఫస్ట్ చిన్న గడ్డ లంప తీయంగానే ఇక్కడికే వచ్చేసినాం. మేము ఇక్కడికి వచ్చి మెడిసిన్స్ తీసుకొని హాస్పిటల్లోకి కీమాలు ఎక్కించుకున్నాం. కీమాలు ఎక్కించేటప్పుడు 2 రోజులు ఆపుతున్నా మళ్ళీ ఎక్కించుకుంటున్నా. ఇప్పుడు నేను రాక కూడా 10 నెల దాటింది. మళ్ళీ నీరసంగా ఉంటుంది. మళ్ళీ వచ్చి తీసాబాటానికి వచ్చిన. అట్లా మంచిగా ఉంటుంది. నాకు ఈ వాడుతుంది. కూర అన్నం తిని పెరుగన్నం తినిపోతే ఎట్టుంటుందో అట్టుంటుంది, మంచిగా ఉంటుంది. కీమోతో పాటు ఇది తీసుకుంటే మంచిగా ఉంటుంది మనకి. అందుకనే కీమోలు ఎక్కించుకుంటున్నా, ఈ వాడుతున్నా, పని చేసుకుంటున్నా, ఇంట్లో హుషారుగా ఉంటున్నా. ఈ మందులు తయారు చేసిన వాళ్ళకి ధన్యవాదాలు. ఎంతో మంది బతుకుతారు ఈ మందులు ఆడి. ఇది ఎప్పటికీ మనకి ఎప్పటికీ ఉండాలి, జీవితాంతం ఉండాలి. వీళ్ళకి వత్తంటే పోతంటే అంత పై లెవెల్కి రావాలి, మంచిగా ఉండాలి. కోటి దండాలు, మంచిగా బతికిస్తారు అందరిని. వెంకటేశ్వర రెడ్డి గారు మందు కనిపెట్టిండు మయ్య. ఆయన నిండా 100 ఏళ్ళ నుండి చల్లగా ఉండాలి, మంచిగా ఉన్నది.